హాయ్ 1950 రెసిపీస్కి స్వాగతం. నేను మీ అమ్మమ్మని. నేను చేయబోయే రెసిపీ పెసరపప్పుతో చెక్కలు. ఈ రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి నేను టిప్స్ చెప్తాను. ఆ టిప్ని ఫాలో అవ్వండి మీరు. ఇది బియ్యాన్ని మరలా పట్టించి పొడిపిండి అన్నమాట. ఈ పొడిపిండిని 2 కప్పులు తీసుకున్నా. ఈ 2 కప్పుల్లో అల్లం, పచ్చిమిరపకాయ, జీలకర్ర వేసి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపోను సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు, ఇప్పుడు ఎన్న పోసేసుకుని ఎన్నపూస 2 స్పూన్లు వేసుకోవాలి. 2 స్పూన్లు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ చెక్కలు బాగా టేస్టీగా ఉంటాయి. ఇలా కలుపుకొని పెసరపప్పు కూడా వేసుకుని, పెసరపప్పు 1/4 కప్పు నానబెట్టాను. ఒక పావు గంట చేసుకునే 2 గంటల ముందుని పెసరపప్పుని నానబెట్టుకోవాలి. పెసరపప్పుని నానబెట్టుకుని ఇలా వేసుకుని కలుపుకోవాలి. 1/4 కప్పే. ఇలా గట్టిగా కలుపుకోవాలి. ఇలా ఉండకు వచ్చేటట్టు కలుపుకోవాలి. ఇలాగ కలుపుకున్నాక వేసుకుని ఇలా ఆయిల్ రాసుకుని ఇలా కవర్ అంతా రాసేసుకోవాలి. రాసేసుకున్నాక ఇంతంత చిన్న ఉండలు తీసుకుని ఇలా గోళీలాగా చేసుకుని ఇలా వేసుకుని ఇలా చేసుకోవాలి. నూనె చేసుకుని చేతికి అంటుకోకుండా ఇలా చేసుకోవాలి. గ్యాస్ వెలిగించి బాండీ పెట్టుకుని ఆయిల్ పోసుకుని వీటెక్కాక ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుని మీడియంలో పెట్టుకుని నిదానంగా కాల్చుకోవాలి. సన్న మెంట మీద కాలిస్తేనే బాగుంటాయి. వేసుకుని ఒక 2 నిమిషాల వరకు కళాయి పెట్టకూడదు. 2 నిమిషాల వరకు 2 నిమిషాలు అయిపోయాక ఇలా కలుపుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అల్లం పచ్చిమిరపకాయ ఎక్కువ వేసుకుంటే మంచి స్పైసీగా ఉంటుంది. ఎన్నపూస వేసుకున్నాం అనుకోండి ఎక్కువగాను స్మూత్గాను చాలా బాగుంటుంది. టేస్టీగాను నోట్ వేసుకుంటే కరిగిపోతాయి. మీరు కూడా చేసుకుని చూడండి. వీటిని ఇలా క్రిస్పీగా ఉన్నాయి. వీటిని ఇట్లా తుంచితే చాలు, పెడపెడలాడితే చక్కగా ఇరుగుతున్నాయి. నోట్ వేసుకోగానే కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉన్నాయి. వీటిని మీరు కూడా ఇంట్లో చేసుకుని పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ స్నాక్స్లా పెట్టుకోండి. ఇవి ఒక 15 రోజుల వరకు నిలవ ఉంటాయి. ఇంకేమేమి వంటలు కావాలో నాకు కామెంట్ చేయండి.
చేసి లైక్స్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి నా వీడియోని మీరందరూ షేర్ చేసుకోండి. షేర్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి పంపండి.